ప్రస్తుతానికి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఏపీకి సంబంధించి. సో ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటారా? మీ ఈగల్ టీము ఎవరిని వదిలిపెట్టమంటున్నది? సో యాక్షన్ తీసుకుంటారా లేకపోతే పొలిటికల్ ప్రెజర్ తోటి ఏమైనా కేసును డైవర్ట్ చేసే అవకాశం ఉందా? లీగల్ టీం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలకు వారధిగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి వారధిగా ఉండదు. ఇవాళ లీగల్ టీం అనేది ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. నేను ఒక్కటే చెప్తున్నా, డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. పొద్దున్న లేస్తే ఆందోళన తిడతాడు కేటీఆర్, ఆంధ్రతో మళ్ళీ రేవు పార్టీలు చేసుకుంటాడు. తెలంగాణ ప్రజలు గమనించండి, మీరేమో మీ తోలొలిచి వాళ్ళకి చెప్పులు కుట్టిస్తారు, వాళ్ళు ఏమో పార్టీలు చేసుకుంటారు. మరి ఇది కరెక్టా? ఎందుకురా వాళ్ళ కోసం మీ జీవితాలు నాశనం చేసుకుంటారు? మరి అవును, మీరు నమ్ముకున్నారు, పార్టీని నమ్ముకున్నారు, మళ్ళీ ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఉందా? మళ్ళీ బీఆర్ఎస్ చేసుకున్నారు. తెలివి లేదా మీకు? మీలాంటి తెలివి తక్కువ దద్దమ్మలు ఉండడం వల్ల ఇట్లా ఫామ్ హౌజులు పుట్టుకొస్తాయి. ఇలాంటిలో పెంచి పోషిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక గాడిలో నడుపుతుంది తెలంగాణ రాష్ట్రాన్ని. గతంలో మనం చూసినాం. ఇవాళ మీరు ఒక్కసారి అసలు అనేక అబద్ధాలు. ఇవాళ తెలుగు మన కట్టుబాట్లు, మన సాంప్రదాయాలు, మన బతుకమ్మ, మన బోనం అన్నం, మన రేవు పార్టీ, మన కల్చరు